ఆత్మీయ ప్రయాణాన్ని కూడా మనం ఒకసారి అంచనా వేస్తే అన్ని పూల బాటలే ఉండవు, ముళ్ళ బాటలు కూడా ఉంటాయి. నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, దుఃఖం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, బలహీనతలు ఉంటాయి, శత్రువుల యొక్క తిరుగుబాటు ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి పరిస్థితుల మధ్యలో నుండి మన ఆత్మీయ ప్రయాణం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ ఆత్మీయ ప్రయాణంలో మనం కొనసాగుతూ వెళుతున్నటువంటి సమయంలో కొన్ని సందర్భాల్లో మన ప్రయాణాన్ని ఆపటానికి కొన్ని భయంకరమైన ఆటంకాలను అపవాది చూపిస్తూ ఉంటుంది. ఈ ఆటంకాలు ఎందుకొరకు వస్తున్నాయి అనేది మనం చూసినట్లయితే, ఒకటి అపవాది చేసే ఆటంకాలైతే నిన్ను ఆత్మీయంగా ఎదగకుండా చేయటానికి, నీ ప్రయాణాన్ని కొనసాగకుండా చేయటానికి, నీ గమ్యానికి నిన్ను చేరకుండా చేయటానికే కొన్ని ఆటంకాలు అనేవి అపవాది కలుగు చేస్తూ ఉంటుంది. అయితే ఈ రోజున ఈ ఇశ్రాయేలు యొక్క ప్రయాణములో ఎదురైన ఆటంకం ఏదయ్యా అంటే యోర్దాను నది. యోర్దాను నది దగ్గరకు వెళుతూ ఉండగా ఆ నది ప్రవాహం దగ్గరకు వెళ్ళేసరికి వీళ్ళందరిలో ఒక విశ్వాసం సన్నగిల్లిపోయి, ఇంత పెద్ద యోర్దాను నదిని దాటడం కష్టం కదా, మన ప్రయాణం ఎంతటితో ఆగిపోతుందేమో అనేటువంటి అనుమానం కూడా కొందరిలో వచ్చింది. అయితే ఈరోజు మనం గమనించాలి, నీవు ఆరాధిస్తున్నటువంటి నీ దేవుడు గమ్యానికి చేర్చేవాడే గాని మధ్యలో నిన్ను ఆపేవాడు కాదు. నీ లక్ష్యాన్ని నీవు సాధించేంత వరకు, నీవు అనుకున్నది నీవు సాధించేంత వరకు దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ఆ మేలును, సిద్ధపరిచిన ఆ మేలును పొందుకునేంత వరకు నిన్ను నడిపిస్తాడే తప్ప మధ్యలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. ఇక్కడ ఈ ప్రయాణంలో ఎదురైనటువంటి యోర్దాను నది వారి యొక్క విశ్వాస జీవితాన్ని ఒక పదును పెట్టే విధంగా ఉంది. వారి యొక్క విశ్వాస జీవితంలో మరొక అడుగు ముందుకు వేసే విధంగా దేవుని క్రియ అక్కడ జరగడానికి అది ఒక కారణంగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకని అంటే ఆటంకమే లేకపోతే అద్భుతాలంటే ఏంటో మనకు తెలియదు. హల్లెలూయా. ఆటంకం ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది కనుక అక్కడ దేవుని అద్భుతం అనేది జరిగింది. అది 2 పాయలుగా చీలిపోయింది. ఇప్పుడు అద్భుతం జరగాలంటే ఆటంకం రావాలి. శ్రమ లేకపోతే ఆశీర్వాదం అనేది మనకు తెలియదు, పరీక్ష లేకపోతే విజయం అనేది మనకు తెలియదు, రోగమే లేకపోతే స్వస్థత అనేది మనకు తెలియదు. హల్లెలూయా. స్వస్థత అనేది తెలియాలంటే, దేవుడు స్వస్థపరిచే దేవుడు అనేది నీకు అర్థం అవ్వాలంటే మనలో ఏదైనా ఒక రోగం వస్తే తప్ప దేవుల్లో ఎంత మహిమ ఉందా, స్వస్థపరిచేటువంటి దేవుడా అనేటువంటి విషయం మనకు అర్థం కాదు. కొన్నిసార్లు వ్యాధులు ఎందుకు వస్తాయంటే దేవుడు నిన్ను ఎంత బలహీనతలో నుండైనా లేపగలిగిన శక్తిమంతుడని తన్ను తాను కనుపరుచుకోవడానికి, దేవుని నామానికి మహిమ తెచ్చుకోవడానికే కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. అందుకే ఓ రోజున శిష్యులు యేసు ప్రభు వారిని అడిగాడు, గుడ్డివాడు వస్తే, ప్రభువా వీడు పుట్టుకతోనే గుడ్డివాడు కదా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడు తల్లిదండ్రులు చేసిన పాపమా అని ప్రభువుని ప్రశ్నిస్తే యేసయ్య అన్నారు కదా, వాడు పాపం కాదు, వాడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, దేవుని నామము ఇతని ద్వారా మహిమపరచబడడానికే ఇతడు గుడ్డివాడిగా పుట్టాడన్నాడు. అదేంటి ప్రభు అంటే, వెంటనే యేసు అతను ముట్టి బాగు చేయగా అతనికి కనుదృష్టి వచ్చింది, దేవుని నామానికి మహిమ వచ్చింది. అలాగే మన శరీరాల్లో వచ్చిన వ్యాధులు, బలహీనతలు ఎందుకు వస్తాయంటే మన ద్వారా దేవుడు మనకి స్వస్థత ఇచ్చి ఆయనకు మహిమ తెచ్చుకోవడానికే దేవుడు కొన్నిసార్లు ఆ శ్రమలు, బలహీనతలు, వ్యాధులు, ఆ శోధనలు అనేటువంటి ఆ మార్గం గుండా ప్రయాణింపజేస్తాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం కూడా అలాగే కొనసాగుతోంది. మనం వెళ్ళే మార్గం ఎప్పుడు పూల మార్గంగానే ఉండదండి. జీవితం ముళ్ళ బాట ఉంటుంది, రాళ్ల బాట ఉంటుంది, రకరకాలైనటువంటి ఆ మార్గంలో నుండి మనం వెళుతూ ఉండాలి. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు. ఎందుకంటే నీ ప్రయాణం ముగిసేంత వరకు నీ చెయ్యి విడిచిపెట్టడు, అది ఏ బాట అయినా సరే. దేవునికి స్తోత్రం.
నువ్వు ఏ మార్గంలో నడుస్తున్నా, అది ఏ బాట అయినా సరే, ఆ బాటలో నీతో కూడా వచ్చి నిన్ను నడిపించగలిగినటువంటి నమ్మకమైన దేవుడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు ఆయన ఒక్కడే నమ్మదగిన వాడు. అందుకనే ఈ రోజున ఈ యొక్క ప్రజలకు యోర్దాను నది అడ్డుగా వచ్చినప్పుడు ఈ యోర్దాను నదిని చూస్తున్నటువంటి కొందరిలో విశ్వాసం సన్నగిల్లిపోయింది. ఇది దాటడం కష్టం, ఇక మన ప్రయాణం ఎంతటితో ఆగిపోతుందేమో అనేటువంటి కొంత అలజడి అనేది వారిలో మొదలైంది. అయితే మనం గమనించాలి, కొన్ని పరిస్థితులు మనల్ని కలవరానికి గురి చేస్తాయి, కానీ ఆ కలవరాల మధ్యలో నుండే దేవుడు తన మహిమను అక్కడ కనపరుస్తాడు. హల్లెలూయా. కొన్ని మనకు అనుమానాలు కలిగిస్తాయి, కానీ ఆ అనుమానాల మధ్యలోనే దేవుడు ఒక అద్భుతాన్ని అక్కడ చేస్తాడు. గిద్యోన్ని దేవుడు పిలుస్తున్నాడు, మహాపరాక్రమము కలిగిన బలాఢ్యుడా అంటే ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలు పక్షంగా నువ్వు పోరాటం చేసే యుద్ధ శూరుడు అయ్యా, నీ ద్వారా ఈ ప్రజలకు నేను విజయం ఇవ్వబోతున్నానంటే నమ్మట్లేదు, నాకు కొంచెం అనుమానం ఉందన్నాడు. మరి ఏం చేయమంటావు నీ అనుమానం పోవాలంటే? ఇదిగో రౌండ్గా గీత గీస్తున్నాను, ఆ గీత మధ్యలో గొర్రె బొచ్చు నుంచాను, దానిపైన మాత్రమే మంచు పడాలి, గీత వెలుపల పడకూడదు అన్నాడు. ఉదయం వచ్చి చూసేసరికి ఆ గీత లోపలే మంచు పడింది, కానీ బయటపడలా. మరలా రెండోసారి, ఇప్పటికి నీకు 50 మార్క్స్ ఇచ్చాను, ఇంకో 50 మార్క్స్ ఎగ్జామ్ ఉందని ప్రభుకి ఎగ్జామ్ పెట్టాడు గిద్యోను. మరలా రెండోది ఏంటంటే ఇప్పుడు గీత వెలుపల పడాలి, కానీ లోపల పడకూడదు మంచు. దేవుడు అక్కడ ఆ అనుమానాల మధ్యలో అద్భుతాన్ని చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఇలాంటి అనుమానాలు గుండా వెళుతున్నావేమో, కలవరాల మధ్యలో నువ్వు కలవరపడిపోతూ ఉన్నావేమో, నీ యొక్క ఆత్మీయ ప్రయాణం ఆగిపోతుందేమో, ఇక సాగిపోదేమో, ఇక నీ యొక్క జీవితం ఇంతటితో ముగిసిపోతుందేమో అనేటువంటి ఓ ఆందోళన నీలో ఉందేమో. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల ప్రయాణాన్ని దేవుడు కొనసాగించాడే తప్ప ఎక్కడ ఆగమని చెప్పలేదు, ఆగిపోమ్మని ఎక్కడ ఆజ్ఞాపించలేదు. సాగిపోవుడి అన్నాడు, ఆగిపోక సాగిపోవుడి. సాగిపోవాలంటే ఏం కావాలంటే విశ్వాసం కావాలి. మనం సాగిపోవాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. విశ్వాసం అనేది మనలో ఉంటే, మనం వేసే ప్రతి అడుగు కూడా విశ్వాసపు అడుగుగా ఉంటే దేవుడు అక్కడ అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా. అందుకనే ఈ యెహోషువతో ప్రభు అద్భుతమైన మాట చెప్పారు. ఏమనంటే, యెహోషువ నీవు నేను చెప్పినట్లుగా చేయమన్నాడు. ఏంటయ్యా? నిబంధన మందసం ఉందే, ఈ నిబంధన మందసాన్ని యాజకులు మోయాలి. యాజకులు నిబంధన మందసాన్ని మోయాలి. ఈ నిబంధన మందసాన్ని వారు మోసుకుంటూ వెళుతున్నప్పుడు వారి వెనుక జనం ఉండాలి. ఈ యాజకులు నడుస్తూ వెళుతూ యోర్దాను నీటిలోనికి దిగాలి. యోర్దాను నదిలో ఆ నీటిలో వారి కాళ్ళు నిలపగా మందసములో ఉన్న మహిమ యాజకుల్లోనికి వెళ్ళి ఆ యాజకుల కాళ్ళలో ఉన్న మహిమ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే నీళ్లలోనికి వెళుతుంది. కాళ్ళలో నుండి నీళ్లలోనికి వెళుతుంది. యాజకుల కాళ్ళు యోర్దాను నీళ్లు. దేవునికి స్తోత్రం. ఏం చెప్పండి? ఇక్కడ రెండు పాయింట్లు కనపడుతున్నాయి. ఒకటి యాజకుల కాళ్ళు, రెండవది యోర్దాను నీళ్లు. ఈ రెండింటి మధ్య ఏం జరిగిందనేది మనం ఆలోచన చేయాలి. వీరు ఈ యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళుతూ ఉండగా ఆ మందసం యొక్క మహిమ వీరిలో ఉన్న గనక వీరు అడుగు వేయగానే, వీరు అడుగు అక్కడ పెట్టగానే ఆ నీళ్లలోనికి వీళ్ళు కాళ్ళు ఎప్పుడైతే నిలిపారో ఆ నీళ్ళన్నీ కూడా ఏమని అంటే ఏకరాశిగా నిలిచిపోయాయి. దేవునికి స్తోత్రం. చూడండి, వీరి కాళ్ళు యోర్దాను నీళ్లను ఆపగలిగాయి. అంటే అక్కడ దేవుడు ఎంత శక్తిమంతుడో, దేవుని మందసములో ఎంత గొప్ప మహిమ ఉందో మనం అర్థం చేసుకోవాలి. అక్కడున్న వారందరూ కూడా ఆశ్చర్యపోయే కార్యాలే జరిగిస్తాడు. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఎలా ఉంటాయంటే ఆశ్చర్యకరంగానే ఉంటాయి. నీరు ద్రాక్షారసంగా మారటం ఆశ్చర్యం.
ఆకాశం నుండి మన్నా కురవటం ఆశ్చర్యం, సముద్రం 2 పాయలై 6 నేలగా మారటం ఆశ్చర్యం, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది భుజించగా 12 గంపలు మిగలటం ఆశ్చర్యం, చచ్చిపోయిన వారు లేచి నడవటం ఆశ్చర్యం. దేవుని కార్యాలు ఎప్పుడు ఆశ్చర్యంగానే ఉంటాయి. అందుకే ఆయనకు ఆశ్చర్యకరుడు అని పేరు పెట్టబడింది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ప్రభు ఆశ్చర్య కార్యాలే చేస్తాడు, ఆశ్చర్యమైన రీతిలో సహాయాన్ని అందిస్తాడు. ఆశ్చర్యమైనటువంటి ఆ కార్యాలు జరిగినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని, దేవుడు చేసిన కార్యాలు చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయేలాగానే ప్రభు కార్యం జరుగుతుంది. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెల్లిద్దాం. ఆశ్చర్యపోయే రీతిలో దేవుని కార్యం జరగాలి అంటే ఇప్పుడు ప్రభు చెప్పినట్లుగా మనం చేయాలి. ఏం చెప్తున్నాడు ఇక్కడ అంటే యాజకులు మాత్రమే ఈ మందసాన్ని మోయాలి. యెహోషువకి చెప్తున్నాడు, యెహోషువ యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళాలి అని. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలి? దేవుడు నాకు చెప్పాడు కదా, యాజకులు ఏం మోయాలని ఉంది, నేను కూడా మోస్తా, ఒక ప్రక్కన పట్టుకుంటా, నేను నాయకుడు కదా అని చెప్పి యాజకుడుగా చేయవలసిన పని నాయకుడిగా యెహోషువ వెళ్ళి పట్టుకున్నాడు అనుకోండి, మందసాన్ని బ్రతుకుతాడా? బ్రతకడు. ఎందుకనంటే యెహోషువ యాజకుడు కాదు, యెహోషువ నాయకుడు. నాయకుడు వేరు, యాజకుడు వేరు. నాయకుడు చేయవలసిన పని నాయకుడు చేయాలి, యాజకుడు చేయవలసిన పని యాజకుడు చేయాలి. నాయకత్వం వేరు, యాజకత్వం వేరు. మోషేను నాయకుడిగానే నియమించాడు, అహరోన్ని యాజకుడిగానే నియమించాడు. వీరిద్దరు ఎవరి పని వారు చేయాలి, లిమిట్ దాటి రాకూడదు. మోషే నాయకత్వం ఎవరి పని వాళ్ళకి అప్పగించడం, ఒక కాపరిగా ఉండి నడిపించడం. యాజకత్వం అహరోను బలిపీఠం దగ్గర చేయవలసిన పనులను ఎవరు చేయాలి? అహరోనే చేయాలి, యాజకుడే చేయాలి. యాజక ధర్మం, ఆ ధర్మం చేయటం, యాజకత్వం చేయటం నాకు కూడా వచ్చని ఒక రాజు ఏం చేశాడు తెలుసా? బలిపీఠం దగ్గరికి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర బలులు అర్పించడానికి, యాజకత్వపు పనులు చేయడానికి వెళ్ళిపోతే అక్కడికక్కడే దేవుని యొక్క శాపం అతనికి తగిలింది. హల్లెలూయా. అందుకనే ఎవరి పని వాళ్ళు చేయాలి. పెద్దలు అంటూ ఉంటారు కదా, ఏమని? గాడిద పని గాడిద చేయాలి, కుక్క పని కుక్క చేయాలి. అసలు ఎందుకన్నారు అంటే అప్పుడు చెప్పేవాళ్ళు, ఒక ఆయన కుక్కను పెంచుతున్నాడంట, గాడిదనే పెంచుతున్నాడు. ఆ రోజు కుక్క సరిగా మాట వినలేదో ఏమో, మొత్తానికి కుక్క మీద కోపం వచ్చి దానికి పెట్టడం మానేశాడు. ఆ రోజల్లా దానికి పెట్టల. గాడిద బాగా బరువులు మోసింది కాబోలు గాడిదకు గంటకి పెట్టాడు. పెట్టిన ప్రతిసారి కుక్క గొణుగుతా కూర్చుంది. ఇందాక ఒకసారి పెట్టాడు, మళ్ళీ పెడుతున్నాడు. ఏంటో దాని మీద ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడు, దానికే పెడుతున్నాడు, గాడిదకే పెడుతున్నాడు అని కుక్క అనుకుంటా ఉంటే గాడిద కుక్క వైపు చూస్తూ నవ్వుకుంటా, చూసావా నాకే పెడుతున్నాడు, పొద్దున్న తిన్నా మళ్ళా ఇప్పుడు తింటున్నా, ఇగో 3వసారి మళ్ళీ అని కుక్క వైపు చూసుకుంటూ తింటా ఉంటే కుక్కకి ఎక్కడ లేని కోపం వస్తూ ఉంది. అటు యజమానుడి మీద, ఇటు తింటున్న గాడిద మీద. ఎట్టకేలకు ఆ రాత్రి చీకటి పడింది. గాడిదేమో కడుపు నిండింది, కుక్కకేమో కడుపు మండింది. ఈ లోపల కుక్క రగిలిపోతా ఉంది, కడుపు మండిపోయి నాకు ఈరోజు ఆహారం పెట్టలేదని చెప్పి ఆ యజమాని మీద కోపంతో రగిలిపోతా ఉంటే, ఈ గాడిద మాత్రం నా యజమాని ఎంత మంచోడు, ఈరోజు నాకు ఎంత కడుపు నిండా పెట్టాడని అనుకుంటూ ఉండగా మధ్యరాత్రి వేళ దొంగోడు వచ్చాడంట. ఆ దొంగ రాగానే కుక్క అరవాలుగా గాడి చెబుతుంది, దొంగోడు వచ్చాడు. యజమాని బయటకు వచ్చి దొంగను పట్టుకుంటాడండి. నేను ఎందుకు అడుస్తా, నేను అరవనుగా, నాకేమైనా పెట్టాడా? 3 పూట్ల పెట్టింది నీకు, నువ్వరు, నేను అరవను అని పంతం పట్టుకొని కూర్చుంది. వాడు దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఏదో పట్టేసుకుంటున్నాడు, అరువు.
నువ్వు అరిస్తే యజమాని బయటకు వస్తాడు, దొంగడు ఏదో పట్టుకుపోయేలాగా ఉన్నాడని గాడిద అంటా ఉంది. తింద నువ్వు అరవాలనుకుంటే నువ్వు అరువు, అంతేగాని నాకు పని చెప్పమాక. నీకు పెట్టాడు కాబట్టి నువ్వు అరువు, నువ్వు కడుపు నిండా తిన్నావు కాబట్టి అరిగేదా కాదు, అంతేగాని నాకు చెప్పొద్దని. పంతం పట్టుకొని కూర్చుంటే నా యజమాని నాకు ఈ 3 పూట్ల భోజనం పెట్టాడు, దొంగడు వచ్చి పట్టుకుపోతుంటే ఊరుకుంటానా అని చెప్పి అది అరవటం మొదలుపెట్టి నేను అరిస్తే యజమాని బయటకు వస్తాడు, దొంగడు పట్టుకుంటాడు. అరుస్తా ఉంటే యజమాని కోపం వచ్చింది. కుక్కగా పెట్టకుండా నీకు 3 పూట్ల 3 కంచాలు పెడితే తిని అరక్క అరుస్తావా అని చెప్పి ఏం చేశాడు, కర్ర తీసుకొని వచ్చి కింద అరిగేదాకా కొట్టాడు. ఈ గాడిదను మనతా ఉండే కుక్క గంతులేస్తా ఉంది అటు పక్క నుండి, నవ్వుకుంటా ఉంది. అయిపోయింది. తెల్లారిన తర్వాత కుక్క గాడి దగ్గరికి వచ్చి అడిగింది, దీన్ని బట్టి నీకేమర్థమైంది అంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, ఎవరి పని వాళ్ళు చేయాలి. కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలని సూక్తి చెప్పింది అనమాట. కాబట్టి ఈ రోజున నాయకుడు పని నాయకుడు చేయాలి, యాజకుడు పని యాజకుడు చేయాలి. ఎవరి పని వాళ్ళే చేయాలి తప్ప లిమిట్ దాటి బయటికి రాకూడదు. ఎవరు పడితే వాళ్ళు బలిపీఠం ఎక్కకూడదు, ఎవరు పడితే వాళ్ళు యాజకత్వం చేయకూడదు, ఎవరు పడితే వాళ్ళు ఆ యొక్క మందసాన్ని ముట్టుకోకూడదు. అలా ముట్టుకున్నవాడు స్పాట్లోనే చనిపోయారు. కొంతమంది బలిపీఠం దగ్గర బలులు అర్పిస్తూ ఉంటే చేతులు ఎండిపోయాయి. కొంతమంది బలి అర్పణ దగ్గరికి వెళ్ళిన వారి యొక్క జీవితాలే ముగిసిపోయాయి. అందుకని దేవుని పని చేయటం అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. అది ఎవరు పడితే వాళ్ళు సేవ చేయటానికి కూడా వీళ్ళు దేవుని పిలుపు, దేవుని అభిషేకం, దేవుని చేత ఏర్పరచబడిన వారే ఆ పని చేయటానికి అర్హులు. ఈ యాజకత్వం మేం చేస్తాం అని అందరూ ముందుకు వస్తే ప్రభు ఏమన్నారు తెలుసా? తండ్రి అయినటువంటి దేవుడు మోషే 12 గోత్రాల వారిని ఒక్కొక్క గోత్రం చొప్పున 12 కర్రలు తీసుకురమ్మని చెప్పు. వారి గోత్రం పేరు ఆ కర్ర మీద రాసి దేవుని యొక్క మందిరంలో పెట్టి తలుపుకు తాళం వేసి ఉదయాన్ని వచ్చి చూడమను. ఎవరి కర్ర చిగురిస్తుందో వారి యాజకత్వం చేయాలని చెప్పినప్పుడు లేవి గోత్రం తరపున అహరోను కర్ర చిగురించింది, పుష్పించింది, ఫలాలతో నిండింది. ఆ రోజు నుండి అహరోను యాజకుడయ్యాడు. అహరోను తర్వాత అహరోను కుమారులయ్యారు. ఈ రోజున ఆ యాజకత్వ ధర్మం అనేది మనము జకర్యాది వరకు మనం చూస్తాం. లోకాసు సువార్తలో జకర్యా చేసిన యాజకత్వం అనేది మనకు కనిపిస్తుంది. అయితే ఈ రోజు మనం గమనించినట్లయితే ఎవరి పని వాళ్ళే చేయాలి. యెహోషువ నాయకుడు నడిపించాలి తప్ప యాజకులు మోసే మందసాన్ని మోయటానికి వెళ్ళారు. దేవుడు సంఘంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకు నియమించినప్పుడు ఆ పని నీ ద్వారా దేవుడు జరిగించుకోవాలనుకుంటున్నప్పుడు ఎవరి పని వాళ్ళు చేస్తే అక్కడ ఆశీర్వాదాన్ని చూస్తాము. హల్లెలూయా. దేవుని మందిరములో, దేవుని సంఘములో ఎవరి పని వాళ్ళు చేయాలి. ఎవరి పని వాళ్ళు చేస్తే అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. కానీ నీ పని నేను చేసి, నా పని నువ్వు చేసి ఇలా చేయటానికి వీళ్ళేది. పాటలు పాడేవారు పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించేవాళ్ళు వాయిద్యాలు వాయించాలి, ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని బోధించేవారు వాక్యాన్ని బోధించాలి, పరిచర్య చేసేవాళ్ళు పరిచర్య చేయాలి, సువార్త ప్రకటించేవాళ్ళు సువార్తను ప్రకటించాలి. ఎవరి పని వాళ్ళకి అప్పగించినప్పుడు ఆ పనులు నమ్మకంగా చేయాలి. అంతేగాని మేమే ఇలా ఎందుకు చేయాలి అని మాకే ఈ పని అప్పగించారని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ప్రేమించి ఆ పనిలో నువ్వు సమర్థుడవు గనక ఆ పనిని ప్రభు నీకు అప్పగించినప్పుడు దానిలో నువ్వు నమ్మకంగా కొనసాగితే నమ్మకమైన వానికి దేవుళ్ళు మెండుగా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఇక ముందుకు వెళితే ఈ యాజకులు మందసాన్ని మోస్తూ వారి అడుగు అక్కడ యోర్దాను నీటిలో పడగానే ఆ అడుగు ఎప్పుడైతే, ఆ కాళ్ళు ఎప్పుడైతే ఆ నీళ్లను తాకాయో నీరు ఏకరాశిగా నిలిచిపోయాయి. ఇక్కడ మన పాయింట్ మనం ఒకసారి అర్థం చేసుకున్నట్లయితే వారు వేసే అడుగు ఇప్పుడు ఎలా వేయాలంటే విశ్వాసంతో అడుగు వేయాలి. మనం వేస్తే ఇలా జరుగుతుందంటావా? మనం ఈ అడుగు వేస్తే నీళ్లు ఏకరాశిగా నిలిచిపోతాయంటావా? మనం అడుగు వేస్తే అసలు ప్రభు చెప్పినట్టుగా జరుగుతుందంటావా అనేటువంటి అవిశ్వాసంతో అనుమానంతో మనం ఎప్పుడు పని చేయకూడదు. మనకేమో విశ్వాసం తక్కువ, అనుమానం ఎక్కువ. ఏం చెప్పండి?
విశ్వాసం తక్కువ, అనుమానమేమో ఎక్కువ. ఇది ఇప్పటి నుంచి కాదు, మన అమ్మమ్మ గారి దగ్గర నుంచి వస్తుంది అనుమానం. ఈ పండు తింటే దేవదూతలాగా మారిపోతామా? అలా మారిపోతామని తెలిసి దేవుడు కుళ్ళుకొని మనం దేవదూతలాగా అయిపోతే ఆయన తట్టుకోలేక ఈ పండు తినొద్దన్నాడా? అమ్మా, అనుమానం. తోమా గారు ఏమైనా తక్కువ తిన్నాడా? కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆయన మనకు అంకుల్ అంటాడు. ఆయన ఏం చేశాడు ఇప్పుడు? ఇగో యేసయ్య ఆయన తిరిగి లేచాడని శిష్యులు చెప్తా ఉంటే, ఆయన గాయాల్లో నా వేలు పెట్టి చూడాలి, ఆయన డొక్కలో నా చెయ్యి పెట్టి చూస్తే తప్ప నేను ఆయన నమ్మను. నేను మీకులాగా అంత తొందరగా నమ్మే ఉండి అనుకున్నావా? మా ఊరు ఏదనుకున్నా, మేమేంటనుకున్నా, అంత తొందరగా నమ్మే వంశం కాదు మాది. మాకు గట్టి ఆనవాలు ఉండాలి, ఆధారాలు ఉంటే తప్ప నమ్మం. ఈరోజు అనుమానం అనేది మనం పుట్టుకతోనే వచ్చేసింది. అంత తొందరగా నమ్మం దేన్ని. అవును కదా? ఎవరైనా ఏదైనా ఇస్తానంటే ఇంత తక్కువ రేటుకి ఎందుకు ఇస్తున్నాడంటావు? దీని వెనక కారణం ఏమైందంటావు? ఇక్కడి నుంచి వాడు బార్ కోడ్ అంతా ఓపెన్ చేసి మొత్తం ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ మొత్తం అంత డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత తీసుకుంటే అది కొనే 10 రూపాయలకే. మళ్ళీ డీటెయిల్స్ ఎన్ని కావాలో మనకి. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ అనుమానం ఆత్మీయ జీవితంలో మనల్ని పతనావస్థకు తీసుకుని వెళుతుంది. ఎప్పుడు కూడా దేవుని పైన మనలో అనుమానం అనేది ఉండకూడదు. ఎందుకంటే ఆయన శక్తిని నువ్వు అనుమానిస్తున్నట్లు లెక్క, ఆయన యొక్క బలాన్ని అనుమానిస్తున్నట్లు లెక్క, ఆయన యొక్క పవర్ అంటే తెలిసి కూడా నువ్వు అనుమానిస్తున్నట్లు లెక్క. అందుకని నువ్వు ఎప్పుడు కూడా దేవుని మాట మీద కానీ, దేవుని వాగ్దానం మీద కానీ, దేవుని మీద కానీ నీలో అనుమానం అనేది అణువంత కూడా రావడానికి వీల్లేదు. ఆయన చెప్పాడంటే మనం నమ్మాలంటే. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. అబ్రహాము దేవుని నమ్మాడంటే నమ్మినప్పుడు దేవుని కార్యాలు నీవు చూస్తావు. అందుకని ఇక్కడ యోర్దాను నదిలో మీరు అడుగులు వేయండి, నేను ఒక క్రొత్త బాట వేస్తానంటున్నాడు ప్రభు. అప్పటికి వారి దారులన్నీ మూసిపోయాయి. ఇప్పుడు వారి దారి ఒక నూతనమైనటువంటి మార్గం అనేది అక్కడ ఏర్పడాలి. అంటే వీరి మొదటి అడుగే విశ్వాసపు అడుగుగా మారాలి. హల్లెలూయా. నువ్వు ఏదైతే తలపెట్టావో ఆ కార్యం సఫలం అవ్వాలంటే విశ్వాసంతో అడుగు ముందుకు వేయాలి. ఆలోచిస్తూ 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 చేద్దామా వద్దా అనేటువంటి అనుమానపు ఆలోచనల మధ్యలో నువ్వు తడబడుతూ ఉంటే టైం కాస్ట్ అయిపోతుంది తప్ప నీ కార్యం అనేది సఫలము కాదు. ప్రభు నీకు ఒక ఆలోచన ఇచ్చినప్పుడు దానిలో ఏం చేయాలి? నువ్వు విశ్వాసంతో అడుగును ముందుకు వేయాలి. అబ్రహామును దేవుడు పిలుస్తున్నాడు, నీవు నీ తండ్రి ఇంటి నుండి, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడంటే వెళదామా వద్దా? వెళితే ఏ లాభం జరుగుతుంది, ఏ నష్టం జరుగుతుంది? వచ్చే లాభాలకు ఒక పుస్తకం రాసి, వచ్చే నష్టాలకు ఇంకో పుస్తకం రాసి, ఇవన్నీ కలిసి 10 మందిని కూర్చోబెట్టి చర్చించి ఇవన్నీ చేసేసరికి 4 రోజులు దాటిపోతాయి. అబ్రహాం టైం తీసుకోవాలా? దేవుని మాట నెరవేర్చడానికి ఏం చేయాలి? అక్కడ టైం తీసుకోలేదు. అక్కడ వెంటనే ప్రభు చెప్పాడు, అబ్రహాము బ్యాగ్ తగిలి చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాడు బయలుదేరని, అంటే బ్యాగ్ తగిలించుకొని బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లో వాళ్ళు అందరూ అడుగుతున్నారు, ఏ అబ్రహాం ఎక్కడికి వెళ్తున్నావు? దేవుడు నన్ను మిమ్మల్ని అందరిని వదిలిపెట్టి ఆయన చూపించే దేశానికి వెళ్ళమన్నాడు, వెళ్ళిపోతున్నాను అన్నాడు. అందులో మీకులాగా తెలుగుగల్లా ఒక ఆయన బయటకు వచ్చాడు. చూపించే దేశానికి వెళ్ళమన్నాడు అన్నా, ఏ దేశం చూపించాడు అని అడిగాడు. తెలుగుగల్లవాళ్ళు కదా మీరు. మీలాంటి వ్యక్తి ఒకరు బయలుదేరి అందులోంచి వచ్చామన్నాడు. అక్కడ ఏ దేశం చూపించాడు చెప్పు అన్నాడు. చూపించలేదు. ఇంకా చూపిస్తాడంట, చెప్తానన్నాడు. నన్ను బయలుదేరి వెళ్ళమన్నాడు. ఏమయ్యా ఇంతవరకు ఏ ఊరు వెళ్ళమన్నాడు చెప్పలేదు నీకు ఇంకాను. నువ్వు అప్పుడే మొత్తం 130 ఎదుర్కొని నీ భార్యను తీసుకొని ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోతున్నావు. ఎక్కడికైనా వెళ్తావు? నీ ప్రయాణం ఎటువైపు? ఏ మార్గంలో వెళ్తావు? ఏ దిక్కున వెళ్తావు? తూర్పు ప్రయాణమా, ఉత్తర ప్రయాణమా, దక్షిణ దిక్క, పడమర దిక్క? ఎటు నీ ప్రయాణం? దేవునికి ఏ ఊరు చూపించాడు, ఏ దేశం చూపించాడు? ఆ చెప్పిన దేశం ఏదో మాకు కూడా చెప్పు అంటే చెప్పలా. నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అన్నాడు. అందుకే నేను బయలుదేరా.
మరి ఎలా వెళ్తాం? ఊరు చూపించలేదే, దేశానికి చెప్పలేదే, ఎక్కడికి వెళ్తాం? దేవుడు చెప్పాడు, నా అడుగు వెనక తిప్పను, నేను మొదటిగా దేవుని బట్టి అడుగు వేస్తున్నా, అదే విశ్వాసపు అడుగు. దేవునికి స్తోత్రం. దేవుని మాట మీద నమ్మకం ఉంచి అబ్రహాము ఆ ఇంటి నుండి బయలుదేరి దేవుని చెప్పే మార్గానికి, ఆ దేశానికి వెళ్ళటానికి విశ్వాసపు అడుగును వేశాడు. ఆ అడుగు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా చేసేసింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము వేసిన విశ్వాసపు అడుగు అబ్రహామును విశ్వాసులందరికీ తండ్రిగా చేసింది. ఆ అడుగులో ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు దేవుడు. అబ్రహాము వేసిన అడుగు విశ్వాసపు అడుగు, కానీ దేవుడు దాన్ని ఎలా మార్చాడంటే ఆశీర్వాదపు అడుగుగా మార్చాడు. అబ్రహాము అడుగు పెట్టిన చోటలా దేవుడు తనకి ఇస్తూ వచ్చాడు. తన జనాంగానికి, తన స్వాస్థ్యానికి, తన వంశానికి ఇస్తూ వచ్చాడు. ఈ రోజున అడుగు పెట్టిన చోటల్లా ఆశీర్వాదమే. హల్లెలూయా. నీవు కూడా విశ్వాసముతో అడుగు వేస్తే, దేవుని మాట మీద నమ్మకం ఉంచి, దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచి, దేవుని మీద నమ్మకంతో నువ్వు విశ్వాసపు అడుగు వేస్తే అక్కడ అద్భుతమే జరుగుతుంది. నీ అడుగు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, నీ అడుగు దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు వేసే అడుగు నేతిలో పడినట్లుగా మార్చేస్తాడు. అందుకు అబ్రహామే మనకు మాదిరి. విశ్వాసపు అడుగులు ఎక్కడా వెనక్కి తిరగల. కరువులు వచ్చాయి, అడుగు వెనక్కి తెప్పల. శత్రువుల దాడి జరిగింది, వెనక్కి తిరగల. భార్యను కిడ్నాప్ చేశారు, వెనక్కి తిరగల. ఎన్నో 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 వచ్చాయి. ఏ రోజు కూడా అబ్రహాము వెనుదిరిగి తన ఇంటి వైపు వెళ్ళలేదు. అడుగులు దేవుని వైపే అడుగులు వేశాడు. దేవుని మార్గంలోని నడిచాడు. ఏ దిక్కుకు వెళ్ళమంటే ఆ దిక్కుకే ప్రయాణం చేయగా అబ్రహాము తండ్రి ఇంటి దగ్గర నుండి అడుగు బయటికి వేశాడు. పరలోకపు తండ్రి ఇంటి దగ్గర అడుగులు నిలిచాయి. దేవునికి స్తోత్రం. తన ఇంటి దగ్గర నుంచి అడుగు బయటికి వేయగానే ఎక్కడికి వెళ్ళి ఆగాయి అడుగులు? పరలోక రాజ్యానికి వెళ్ళి ఆగాయి. ఈ రోజున నీ జీవితంలో, నా జీవితంలో దేవుని కార్యం జరగాలంటే అది విశ్వాసపు అడుగై ఉండాలి. విశ్వాసముతో నువ్వు అడుగు వేస్తే నువ్వు వేసేటువంటి ప్రతి అడుగును దేవుడు దేవునికరంగా మారుస్తాడు. యోర్దాను నది అడ్డుగా వచ్చింది. ఆ నదిని దాటడం కష్టం. ఆ నది చాలా లోతైనది. దాన్ని ఎదిరించడం, దాన్ని జయించడం, దాన్ని దాటిపోవడం చాలా కష్టమని అందరిలో అవిశ్వాసం, అపనమ్మకం, ఎన్నో రకాలైన అనుమానాలు అక్కడ ఉండగా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? విశ్వాసముతో మొదట అడుగు అందులో వేయమన్నాడు. ఎప్పుడైతే విశ్వాసముతో మొదట అడుగు అందులో వేశాడో ఆ అడుగు నీటిని ఏకరాశిగా నిలిపివేసింది. ఒకే ఒక్క అడుగు, అదే విశ్వాసపు అడుగు. నీవు దేవుని మాట ప్రకారంగా విశ్వాసముతో అడుగు ముందుకు వేస్తే నీ దేవుడు నీ పక్షంగా 100 అడుగులు ముందుకేస్తాడు. హల్లెలూయా. నువ్వు విశ్వాసంతో ఒక అడుగు వేయి, నీ దేవుడు 100 అడుగులు నీకు వరకు ముందుకు వేస్తాడు. ఎందుకంటే నీ అడుగును ఎప్పుడు కూడా ఆయన దాటిపోనివ్వడు. ఎందుకంటే నీ పాదములను తొట్టిల్లనివ్వడు. ఆయన నీ పాదములకు దీపముగా ఉండి నీకు మార్గాన్ని చూపించి నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. ఆశీర్వాదపు మార్గంలో నడిపిస్తాడు. ఈ యాజకుల పాదములు, దేవుని యొక్క మహిమతో నింపబడిన ఈ పాదములు, ఈ కాళ్ళు ఎప్పుడైతే నీళ్లను తాకాయో నీరు ఏకరాశిగా నిలిచిపోయాయి. కారణం ఏంటో తెలుసా? యాజకులు దేవుని సేవకులు సామాన్యులు కారు. వారి నోటి మాటలో పవర్ ఉంటుంది, వారి చేతిలో పవర్ ఉంటుంది, వారి పాదాల్లో కూడా దేవుని పవర్ ఉంది. ఎందుకంటే వారి పాదాల కంటిన ధూళికి కూడా దేవుడు తీర్పు దేవుడు వస్తున్నాడంట. సేవకుల పాదాలకు ధూళి, అది కూడా లెక్కే. శిష్యులను సువార్తకు పంపిస్తూ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? మిమ్మల్ని ఎవరైనా ఇంట చేర్చుకుంటే ఆ ఇంటికి సమాధానం కలుగునుగాక అని చెప్పి రమ్మన్నాడు. ఎవరైనా మిమ్మల్ని తృణీకరిస్తే వారి వాకిట మీ పాద ధూళి దులిపిరండి, నేను తీర్పు తీరుస్తానన్నాడు. అంటే సేవకుల నోట నుండి వచ్చే మాట సమాధానం కలుగునుగాక ఈ గృహానికంటే దేవుడు సమాధానం ఇస్తున్నాడు. సేవకుల పాద ధూళి
అనగా ఆ ఇంటి వాళ్ళు సేవకులను బాధ పెట్టిన, దుఃఖపెట్టిన, మానసికమైన వేదనకి గురి చేసిన ఆ సేవకుడు ఆ ఇంటి దగ్గరికి వచ్చి పాద ధూళి దులిపితే ఆ ధూళిలో ఉన్న ఆ ధూళిలో ఉన్నటువంటి ఆ పవర్ అక్కడ ఏం జరిగింది అంటే దేవుని తీర్పుకు ఆ ఇంటి వారిని తీసుకుని వెళుతుంది. హల్లెలూయా. తీర్పు తీర్చేటప్పుడు ఆ పాద ధూళి వచ్చి తీర్పు ఆ లెక్క చూపిస్తుంది అనమాట. అంటే అక్కడ సేవకుడు దులిపినటువంటి ఆ పాద ధూళికి ఒక గుర్తింపు ఉంది, ఒక ప్రత్యేకత ఉంది. అన్నిట్లో సేవకుడు దులిపిన ఆ ధూళి ప్రత్యేకంగానే ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. అందుకని సేవకులను దుఃఖ పెట్టకూడదు, బాధ పెట్టకూడదు. వారి నోట నుండి మీ విషయమై ఆశీర్వాదం వచ్చినమే రావాలి, కానీ మిమ్మల్ని బట్టి వారికి దుఃఖము, వేదన కలిగించకూడదు. వారు మిమ్మల్ని బట్టి సంతోషించి మిమ్మల్ని ఆశీర్వదించే విధంగా మీ ప్రవర్తన ఉండాలి తప్ప మీ వలన దుఃఖపడి మిమ్మల్ని శపించే విధంగా సేవకులకు ఎప్పుడు కూడా దుఃఖాన్ని మీరు కలిగించకూడదు. హల్లెలూయా. అందుకని ఈ రోజున మనం గమనించాలి, ఆ యాజకుల యొక్క పాదములు అక్కడ తాకగానే వారి కాళ్ళు నీళ్లను తాకగా నీరు ఏకరాశిగా నిలిచిపోయాయి. కారణం ఏంటో తెలుసా? ఆ అడుగు విశ్వాసపు అడుగు. హల్లెలూయా. ఆ అడుగు ఏ అడుగు? అది విశ్వాసపు అడుగు. విశ్వాసముతో నీవు అడుగు వేస్తే నీ అడుగును దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఏ విషయాన్ని బట్టి నీవు ఆలోచన చేస్తున్నావో ఆ విషయంలో నువ్వు వెనుకాడక విశ్వాసముతో అడుగు ముందుకు వేయి. పేతురు, నీటి మీద నడుచుకుంటూ రా అనగానే విశ్వాసముతో పేతురు ఏం చేశాడు? సముద్రపు నీటి మీద అడుగును వేయగా నీటి మీద నడుచుకుంటూ వెళ్ళాడు. విశ్వాసపు అడుగు. నీ ఆత్మీయ ప్రయాణం ముందు కొనసాగాలి అంటే ఆటంకాలు ఎదురైన విశ్వాసముతో అడుగులు ముందుకు వేయి. శత్రువులు ఎదురైన విశ్వాసముతో అడుగులు ముందుకు వేయి. నువ్వు వేసేటువంటి అడుగు దేవుడు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను వర్ధల చేస్తాడు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండనను తొదకు నీవు మహాభివృద్ధిలోనికి ప్రభు నిన్ను నడిపిస్తాడు, వర్ధల చేస్తాడు. నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు, నీ వ్యాపారమును దీవిస్తాడు ఆయన. ఎందుకంటే విశ్వాసముతో అడుగు ముందుకు వేస్తే నీ వ్యాపార వర్ధిల్లుతుంది, నీ పాడి పంటలు దీవించబడతాయి, నీ ఉద్యోగముల అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని చూస్తావు. ఈ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందంటే విశ్వాసముతో అడుగులు ముందుకు వేసినప్పుడే. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ విశ్వాసం ఎలా ఉంది? ఒకవేళ అవిశ్వాసం నీలో పనిచేస్తుందేమో, అనుమానం నీలో పనిచేస్తుందేమో. అనుమానం వద్దు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. నమ్మదగిన దేవుని వైపు చూసి నీ అడుగు ముందుకు వేయి. నీ అడుగునైన దీవెనకరంగా మార్చి గమ్యానికి చేర్చుతాడు, గురి వద్దకు నడిపిస్తాడు. లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రభు నీ అడుగును ఆశీర్వదిస్తాడు. నీవు అడుగు పెట్టు చోటల్లా ప్రభు నీ జీవితంలో ఆశీర్వాదాలే కుమ్మరిస్తాడు. ఆ విధమైన విశ్వాసపు అడుగులు వేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. తల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభు వైపు చూడు. ఆటంకాలు ఎదురయ్యాయని ఎదురైన ఆటంకాల వైపు చూడొద్దు. అనుమానం నీలోనికి రానివద్దు, అవిశ్వాసం నీలోనికి రానివద్దు. విశ్వాసంతో అడుగులు ముందుకు వేయి. నీ అడుగు అద్భుతాలు సృష్టిస్తుంది. యాజకులు మొదటిగా అడుగు వేయగా గొప్ప అద్భుతమే జరిగింది. వారు వేసిన అడుగు అద్భుతాలు జరిగించింది. అబ్రహాము ప్రభు చెప్పినట్లుగా నడవడానికి ముందుకు వెళ్ళాడు. అందరూ వెనక్కి లాగారు. అబ్రహాం విశ్వాసముతో అడుగు వేయగా
దేవుడు ఎక్కడ అబ్రహాముని ఓటమికి అప్పగించలేదు. ప్రతి చోట విజయోత్సవాలతో ముందుకు నడిపించాడు, ఘనపరుస్తూ ముందుకు నడిపించాడు, ఆశీర్వదిస్తూ ముందుకు నడిపించాడు. విశ్వాసపు అడుగులు ఎక్కడా ఆగలేదు. ప్రతి విషయంలో, ప్రతి స్థలములో, ప్రతి దేశంలో విశ్వాసముతోనే ముందుకు వెళ్ళాడు. ఆ అడుగు పరలోకం చేరే వరకు ఆగలేదు. అబ్రహాము విశ్వాసముతో అడుగు వేశాడు, విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు. నువ్వే విషయంలో అనుమానిస్తున్నావో, ఏ విషయంలో కలవరపడుతున్నావో, సమస్యలు, బలహీనతలు, అవరోధాలు, ఆటంకాలు నిన్ను ఇబ్బందికి గురి చేస్తూ ఉంటే ఈ రోజున ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ మార్గములోనే నీ అడుగు ముందుకు వేయి. నీ అడుగులో దేవుని అడుగు కలిపి విజయముతో ముందుకు నడిపిస్తాడు. నువ్వేసే అడుగు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చే దేవుడు నీతో ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు. ప్రభు వైపు చూస్తూ, ప్రభు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు ఇచ్చిన మాట పైన నమ్మకం, నిరీక్షణ ఉంచి విశ్వాసముతో అడుగు వేయి. ప్రభు నిన్నెక్కడా సిగ్గుపరచడు. నీ తల పైకెత్తుతాడు, నిన్ను గణపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ కన్నిటిని నాట్యంగా మార్చి నీ నోటి నిండా నవ్వు నుంచుతాడు. విశ్వాసపు అడుగు ప్రభువుని బట్టి వేయి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నమ్మకమైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. వాక్య నేర మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకే వందనాలయ్యా. విశ్వాసముతో మేము అడుగు వేస్తే మా అడుగును దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు. అలాంటి విశ్వాసం మాలో కలుగు చేయండి. మీ వాగ్దానముల పైన నమ్మకం, మీ పైన నమ్మిక, నీ మాట నమ్మదగినదని, అబద్ధమాడుటకు నువ్వు నరుడవు కావని, ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడవు నీవేనని, నీ ఎడల మేము నమ్మిక కలిగి విశ్వాసపు అడుగుల ముందుకు వేసి విజయాలు చూడగలిగినట్లుగా కృప దయచేయండి. అలాంటి గొప్ప నిరీక్షణ, విశ్వాసం, ప్రార్థన జీవితం ప్రతి ఒక్కరికి దయచేసి మీరే బలపరిచి, ధైర్యపరిచి గమ్యానికి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా.